దీపస్తంభము నిత్యము మండుచూ ఉండాలి అంటే ప్రార్థన అనే నూనె ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నాం. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాను అని వ్రాయబడి ఉంది. అపొస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాస్తూ, నా కుమారుడు అయిన తిమోతి, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము అన్న. భక్తి సాధన అనగానేమో కొంతసేపు ఆలోచిద్దాం. సాధన అంటే భక్తి కలిగి నడుచుకో. అంటే ప్రతి మనిషి శరీరంలో దేవుడు పెట్టిన ఒక భక్తి రసం. మనిషి దేవునికి ఎంతో ఉపయోగం. దేవుడు తన పోలికలు, తన స్వరూపం ముందు మనిషిని చేశాడు. ఆయన మనిషిని చేసేటప్పుడు ఆయన ఎలాగా ఉన్నాడో అలాగే సేమ్ మానవుడు దేవుని స్వరూపి. అలాగ మట్టిని పిసికి మనిషిగా చేసేటప్పుడు ఆయన మనిషి శరీరంలో భావోద్రేకం ఒకటి పెట్టాడు. ఆ భావోద్రేకంలో కొన్ని శక్తులు ఉన్నట్లు బైబిల్ మనకు చెబుతుంది. ప్రేమ, సహనం, ఇతరులను ప్రేమించడం, దైవ భక్తి, కోపం, ఒకరి మీద కసి, బీభత్సం, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో భక్తి రసం ఒకటి. ఇవన్నీ నవరసాలు అని చెప్పుకోవచ్చు. ఈ నవరసాలలో భక్తి రసం ఒకటి. మనిషి పుట్టి పెరిగి పెద్దవాడై చనిపోయే లోపల భక్తి, అందువలన భక్తి రసం అనేది హృదయంలో పుట్టడం వలన దేవుని వెతుకుతాడు. భక్తి అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆపద్దినం సంభవిస్తుంది. అలాంటి భయంకరమైన సమస్యలు ఎదురైనప్పుడు భక్తి భావంతో దేవుని తట్టు చూస్తాడు. ఆ సమయంలో దేవుని వెతుకుతాడు. అప్పుడే భక్తిని కలిగి నడుచుకుంటాడు. అదే మార్మన్స్. అప్పటి నుంచి భక్తిగా నడుచుకోవడంలో దేవునికి పూర్తిగా లోబడి ఆయన వాగ్దానాలను ఆకలింపు చేసుకుంటాడు. అయితే దేవుడు కూడా తన భక్తులను ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుడు తన బోధకులను తాను ప్రేమించే భక్తుల యొద్దకు నడిపించి వారికి సువార్త ప్రకటన చేసేటట్లు జరుగుతుంది. అలాంటి దినాలలో దేవుని వాక్యం కొన్ని, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కాక
అనే వాగ్దానం స్వతంత్రించుకుంటాడు. నేను దేవుని సన్నిధిలో ఉండాలా అని ప్రయత్నిస్తాను. ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. అతడు తన జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో జీవిస్తాడు. ఆ భక్తి జీవితంలో భక్తి సాధన చేయమని కూడా దేవుడు మనల్ని ఆదేశిస్తా. భక్తి కలిగి ఉండుట కాదు, భక్తి కలిగి సాధన చేయాలి. సాధన అంటే మన ఇంట్లో చిన్న పిల్లలు సైకిల్ తొక్కడం ప్రారంభిస్తారు. ఫస్ట్ చిన్న సైకిల్ తొక్కుతారు, తర్వాత పెద్ద సైకిల్ తొక్కుతారు, ఆ తర్వాత బైక్ నడుపుతారు. పెద్దవాడైతేనే అన్ని డ్రైవింగ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అది సాధన. మొదటిలోనే సైకిల్ తొక్కడం ఆసక్తి లేకపోతే ఆ వ్యక్తి డ్రైవింగ్ దేనికి పనికిరాడన్నమాట. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14 వచనంలో భక్తి విడిచిన వానికి వెంకటమ్మగును అని రాయబడి ఉంది. మధ్యలో భక్తిని కోల్పోయి శిథిలం అయిపోయే అవకాశం ఉంది. కారణం ఏమంటే భక్తి సాధన సరిగా లేకపోవడం, దైవ భక్తి విషయంలో భక్తుల సహవాసం లేకపోవడమే కారణం. అందుకే దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. అతడు దేవుని వాగ్దానాల మీద ముందుకు సాగాలి. ఒక కళాకారుడు అతడు వెళ్ళే గమ్యం ఒక గురి ఉంది. సాధనలో ఒక గురి ఉంటుంది. ఒక కళాకారుడు హార్మోనియం వాయిస్తున్నాడంట, అతడు బాగా సాధన చేయాలి. ఆ తర్వాత తాను వెళ్ళాల్సిన గురి ఇది. ఒక పెద్ద ప్రోగ్రాంలో తన సంగీతం వినిపించాలి. అతడు మంచి రికార్డు సృష్టించాలి. సాధన లేకుండా ఆ గురి యుద్ధకు వెళ్ళలేదు. మనం కూడా భక్తి భావంతో ఏకాగ్రతతో దేవుని వాక్యం చేపట్టి ముందుకు అప్పుడు మన సాధనకు ఒక గురి ఉంది. త్వరగా యేసుని చేరుకుంటాం. కాబట్టి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని విన్నారని ప్రభు దీవించు. ఆమేన్. నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.